మీ అందరికీ ఒక చిన్న స్టోరీ చెప్తా వినండి. ఒక జిల్లాలో 10 ఊర్లు ఉండేవి. ఒక్కొక్క ఊరు నుంచి ఒక్కో మనిషి చెరువులో చేపలు పట్టడానికి వెళ్ళేవాళ్ళు. ఆ 10 మందిలో 9 మంది 150 నుంచి 180 చేపలు పట్టేవాళ్ళు. కానీ ఆ ఇంకొకడు మాత్రం 200 నుంచి 250 పట్టేవాడు. అప్పుడప్పుడు 280 కూడా పట్టేవాడు. అది చూసిన ఆ 9 మంది ఆ ఒక్కడికి పోటీగా 200 చేపలు పట్టడానికి చాలా కష్టపడేటోడు. కానీ ఆ ఒక్కడు మాత్రం వెళ్ళిన ప్రతిసారి 200కి పైన చేపలు ఈజీగా పట్టేవాడు. కానీ ఒకరోజు ఆ ఒక్కడు తన దగ్గర ఉన్న ఆయుధాలు సరిగ్గా పనిచేయక ఎప్పుడు 200కి పైన చేపలు పట్టుకునే మనిషి 190 మాత్రమే పట్టుకున్నాడు. ఆ ఒక్కరోజు 200 పట్టలేదని ఆ 9 మంది ఇంకా 9 ఊర్లు వాళ్ళు నవ్వుకున్నారు. ఈ ఒక్కడు ఆ 190 చేపలతో ఇంటికి వచ్చేసాడు. తన ఊరు వాళ్ళు కూడా 190తో సరిపెట్టుకున్నారు. ఇక్కడ ఆ 9 ఊరు వాళ్ళకి అర్థం కానిది ఏంటిదంటే వాళ్ళు ఎంతో కష్టపడితే గానీ 200 చేపలు పట్టుకోలేకపోతున్నారు. ఇక్కడ ఈ ఒక్కడు మాత్రం ఆ రోజు ఆయుధాలు సరిగ్గా లేకపోయినా పని చేయకపోయినా 190 చేపల్ని పట్టుకొని వచ్చాడు. ఒక్కసారి 190 చేపలు పడితేనే నవ్వుతున్నారు. అంటే ఈ 9 ఊరు వాళ్ళకి భయం స్టార్ట్ అయింది. వెళ్ళిన ప్రతిసారి ఎక్కడ 300 పట్టుకొస్తాడో అనే భయం స్టార్ట్ అయింది. ఒక్కరోజు వీళ్ళకి ఆ 190 కనిపించే వారికి నవ్వుకుంటున్నారు. అట్లా చూసుకుంటే ప్రతిసారి వాళ్ళని చూసుకుంటూ వాళ్ళే ఎంత నవ్వుకోవాలో అదే కాన్సన్ట్రేట్ చేసి అన్ని పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకొని ఆయుధాలు సరిగ్గా సెట్ చేసుకొని వెళ్ళి ఉంటే మీ ఊహకే వదిలేస్తున్నాం. ఏదో ఒక రోజు 300 చేపల్ని పట్టుకొని వస్తాడు. ఆ రోజు నవ్వుకోవడానికి నోరు, తిట్టుకోవడానికి మాటలు కూడా రావు. ఊర్లో రికార్డ్స్ అనే మాట వస్తే ముందు ఈ ఒక్కడి పేరుతోనే మొదలవుతుంది. మీరు ఆడిన లాస్ట్ గేమ్ కూడా అలాంటిదే. మీరు కొట్టిన స్కోర్ 190 తక్కువేం కాదు. మీరు ఎక్కడ 200 పైన కొట్టేస్తారేమో భయపడి 190 కొట్టిన స్కోర్ చాలా చిన్నగా కనిపిస్తుంది. వాళ్ళకి ఎంతో కష్టపడితే తప్ప 180 కొట్టలేని టీమ్స్కి మన టీం 190 కొడితే నవ్వుకున్నారు. ఆ నవ్వు వెనకాల మీరు ఎక్కడ ఎప్పుడు ఏ టీంకి 300 కొడతారో అనే భయం ఎక్కువ ఉంది. ఏదో ఒక రోజు మీరు 300 కొడతారు. అది కొట్టిన రోజు నవ్వుకోవడానికి నోరు, తిట్టుకోవడానికి మాటలు కూడా రావాలి. ఐపీఎల్లో రికార్డ్స్ అనే మాట వస్తే ముందు ఎస్ఆర్ఎస్తోనే మొదలవ్వాలి. లాస్ట్ మ్యాచ్లో మనం మ్యాచ్ మాత్రమే ఓడిపోయినాం. కానీ మనలో ఉన్న ఫైర్ పోలేదు. ఈ మ్యాచ్లో మనం కొత్త రికార్డ్స్ క్రియేట్ చేయాలి. అది బౌలింగ్లో అవ్వచ్చు, ఫీల్డింగ్లో అవ్వచ్చు, బ్యాటింగ్తో 300 కూడా అవ్వచ్చు. మనం ఏ మ్యాచ్ గెలిచినా, ఏ రికార్డ్స్ కొట్టినా ఆ రిజల్ట్ మన కావ్యపాపం ముఖం పైన నవ్వులా కనిపించాలి. గుర్తుపెట్టుకోండి, మనం మ్యాచ్ గెలవాలి, కావ్యపాపం ముఖం పైన నవ్వు చూడాలి. చల్.